నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెద్దాపురంలో మ్యాజిక్ డ్రైవ్ ను ప్రారంభించిన చంద్రబాబు, స్వచ్ఛంద ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి. జగ్గపేటలో డ్వాక్రా రుణాలు పంపిణీ చేసిన జ్యోతుల, ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని నెహ్రూ పిలుపు. మండపల్లిలో వరలక్ష్మి వ్రతాలు, శనీశ్వర ఆలయంలో విశేష పూజలు. ఎలమంచిలో జాబ్ మేళా, నిరుద్యోగుల కళల సాకారం. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర లక్ష్యమే సాధనలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. ప్రజా ఆరోగ్యమే తమ ముందు కర్తవ్యమని కాకినాడ జిల్లా పెద్దపురంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి విచ్చేసిన సీఎం చంద్రబాబుకు మున్సిపల్ మంత్రి పి నారాయణ, మాజీ హోంమంత్రి నిమ్మకాయల చినరాజప్ప, ప్రభుత్వ విప్ యనమల దివ్య, కాకినాడ ఎంపీ తంగెల ఉదయ శ్రీనివాస్, కలెక్టర్ షణ్మోహన్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి అగ్రనేతలు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వచ్ఛాంధ్ర ర్యాలీని ప్రారంభించారు. ఆ తర్వాత పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏది కూడా వేస్ట్ కాదు. వేస్ట్ నుంచి కాంపోస్ట్ కానీ, లేకపోతే ఎనర్జీ కానీ, రీయూజ్ కానీ, మళ్ళీ బ్యాక్ టు ఎంతమంది అమ్మా మీ కాలేజీలో స్టూడెంట్స్ ఇప్పుడు? మీ ఒక బ్యాచ్ ఏ ఇయర్ అమ్మా మీరు? 2017 బ్యాచ్. స్టాండర్డ్స్ బాగానే ఉన్నాయి. మీ అందరితో కలిసి ఈ ర్యాలీలో పాల్గొన్నాం, సంతోషం. విష్ ఆల్ ది బెస్ట్. కంగ్రాట్స్. ఓకేమ్మా. డాక్రా సంఘాలు పెట్టింది నేనే, అవునా కాదా? మా ఆడబిడ్డల్ని పైకి తీసుకొస్తానని చెప్పింది మొట్టమొదటిసారిగా నేనే, అవునా కాదా? వంట చేయాలంటే కష్టమని, అవసరమైతే మగవాళ్ళు కూడా చేయగలుగుతారని మొట్టమొదటిసారిగా దీపం కార్యక్రమం వంట గ్యాస్ ఇచ్చానా లేదా మీకు? ఈరోజు 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నామా లేదా? ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి మొబిలిటీ. ఈరోజు కొంతమంది ఆడబిడ్డలు పనిచేస్తారు. కాకినాడకు పోవాలంటే డబ్బులు కావాలి, రాజమండ్రి పోవాలంటే డబ్బులు కావాలి. ఇప్పుడు ఏమీ బాధ లేదు. చంద్రన్న పేరు చెప్పి బస్సులో ఎక్కి, పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పి బస్సులో ఎక్కి జల్సాగా వెళ్ళిపోవచ్చు మీరు. అలాంటి వసతి కల్పించాం. కావాలంటే అమ్మగారింటికి పోవాలన్నా, లేదంటే తల్లిని చూసి రావాలన్నా, లేదంటే బోరు కొడితే రోజు పోతే లేనిపోని సమస్యలు వస్తాయి. అవసరం అనుకుంటే మీరు మీ కుటుంబ సభ్యులు పుణ్యక్షేత్రాలకు కూడా వెళ్ళి దేవుడి దర్శనం చేసుకోవాలన్నా చేసుకునే ఏర్పాట్లు కల్పించాం. శ్రీశైలం పోవాలన్నా, సింహాచలం పోవాలన్నా, తిరుపతి పోవాలన్నా, ఎక్కడికి పోవాలన్నా మీకు అలాంటి ఏర్పాట్లు చేశాం. దీనికంటే సంక్షేమం ఏమైనా ఉంటుందా ఆడబిడ్డలో? మీరే చెప్పండి. మళ్ళీ మీరు అక్కడికి వెళితే భోజనం కూడా హోటల్ పోతే 100 రూపాయలు అవుతుందని 5 రూపాయలకే అన్న క్యాంటీన్లో భోజనం పెడుతున్నాం, అవునా కాదా? ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాం.
అన్ని వర్గాలు ఆలోచిస్తున్నాం. మొన్నే మత్స్యకారులకి 25,000 రూపాయలు మత్స్యకారుల భరోసా కింద వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసా. ఉండే సీవీడ్ని నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభించేలా కూటమి ప్రభుత్వం ప్రణాళిక అమలు చేస్తోందని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. అనకాపల్లి జిల్లా మునగపాక మండలం తిమ్మరాజుపేటలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే విజయ్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి జాబ్ మేళాను ప్రారంభించారు. ఓవైపు ఉద్యోగ కల్పన, మరోవైపు నైపుణ్యం పెంపొందించేలా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. నియోజకవర్గంలో ప్రతి 3 నెలలకు ఒకసారి జాబ్ మేళా నిర్వహిస్తామన్నారు. ఇవాళ జరిగిన జాబ్ మేళాలో 1000 మందికి ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో 20 కంపెనీలు జాబ్ మేళాకు హాజరయ్యాయి. ఎదుగుతూ మనం 3వ ప్లేస్ కి రీచ్ అవ్వబోతున్నాం. మనం మొదటి ప్లేస్ కి రావాల్సిందే. ఎందుకు రాకూడదు? అమెరికా వాడు 100 సార్లు పొట్ల, చైనా వాడు 100 సార్లు పొట్ల, మనం కూడా ఈక్వల్ గానే ఉన్నాం. కాకపోతే మనకి ఉన్న సమస్య ఎక్కడుంది? ఎక్కడుంది ఆ సమస్య? ఆ సమస్య ఎక్కడ క్లియర్ చేసుకోవాలి? ఈరోజు అమెరికా వాడు పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. ప్రపంచం అంతటి మీద పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడు. అదే ప్లేస్ లో మోడీ గారు లాంటి ఒక భారతీయుడు ఉంటే ఈరోజు అలా ప్రవర్తించే పరిస్థితి ఉండేది కాదు. ఇది నేను స్ట్రాంగ్ గా నమ్ముతా. మీ ఉద్యోగం మీకు ఇంపార్టెంట్ కాదు, ఈ దేశానికి ఇంపార్టెంట్. 50 రూపాయలు రాశారు, కానీ నా మంత్ ఎండ్ లో నాకు 2500 ఇచ్చారు. ఆ 1 మంత్ లోనే నేనేంటనేది నేను ప్రూవ్ చేసుకున్నాను. వాళ్ళకే అనిపించింది ఇది కరెక్ట్ కాదు అని. 1250 రూపాయలు వీడికి ఇవ్వడం కరెక్ట్ కాదని చెప్పి వాళ్ళకే అనిపించి 2500 రూపాయలు శాలరీ తీసుకున్నాను. ఒక 2 నెలలు 3 నెలలు అయిన తర్వాత శాలరీ పెరుగుతూనే ఉంది. ప్రతి నెల కూడా వాళ్ళకి క్వశ్చన్ వేసుకుంటున్నారు, వీడికి కరెక్ట్ కాదు, వీడికి ఈ డబ్బులు ఈ శాలరీ కరెక్ట్ కాదని. ఎక్కడైనా సరే ఒక పీక్ స్టేజ్కి వెళ్ళిపోద్ది. 5000 రూపాయలకు శాలరీ వెళ్ళిపోయింది. దాన్ని పెంచడానికి అవ్వదు. దాన్ని ఇన్సెంటివ్ కింద కలిపి 5000కి 5000, 10,000 తీసుకుని ముందుకెళ్ళారు. ఇక్కడ మనం ఆపర్చునిటీని చూసుకోవాలి. ఆపర్చునిటీ మనం ఏమనుకుంటామంటే మనం ఏదో అవతలోడికి సేవ చేసేస్తున్నాం, అవతలోడేమో మనకి సార్ ఎవరికి సేవ చేయరు. ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేయాలి. కాబట్టే ఈరోజు ఇండస్ట్రీస్ వెనకాతల పడుతున్నాం. ఇండస్ట్రీ లాభాలు పొందేస్తుంది, వాళ్ళు డబ్బులు ఆర్జించేస్తున్నారు అనుకుంటే అది తప్పు. ఆ డబ్బు మీకు అర్థం చేసుకోవాలంటే 1 కోటి రూపాయలు టర్న్ ఓవర్ చేశారంటే ఇండస్ట్రీ ఓనర్కి జస్ట్ 8%, 8 lakhs రూపాయలు. ప్రభుత్వ ప్రోత్సాహకాలు అందిపుచ్చుకొని మహిళలు ఆర్థిక పురో అభివృద్ధి సాధించాలని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అన్నారు. జగ్గంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 77 డ్వాక్రా సంఘాలకు మంజూరైన 12,46,00,000 రుణాల చెక్కును ఆ గ్రూప్ సభ్యులకు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 180% రుణాలను ఎవరైతే కడతారో వాటిని ప్రామాణికంగా చేసుకుని బ్యాంకులు రుణాలు ఇస్తాయన్నారు. పొందిన రుణాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అత్తులూరి నాగబాబు, మార్కెట్ కమిటీ చైర్మన్ అడప భరత్, జగ్గంపేట తదితరులు పాల్గొన్నారు. నిర్మాణం చేస్తున్నాం చట్టంలో. అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావచ్చు. మన కుటుంబాలు కలిసి తెలివైన అందరూ కలిసి ఏదో ఒక ఇండస్ట్రీ, ఏదో ఒక వ్యాపారం, ఇందులో డాక్యుమెంటరీ అందాం. మహిళా సంఘ సభ్యులకు కంపెనీ చేయాలని అనుకుంది సార్. ఓకే సార్. మనకంటా పురుషులు కాదు, ఈ వ్యాపారం చేసే వాళ్ళు అందరూ మీకంటా తెలివైన వాళ్ళు ఏం కాదు. అందులో మ్యాజిక్ చేయగలుగుతుంది, ఏం పర్వాలేదు. అంటే మీరు పట్టుకెళ్ళేటటువంటి డబ్బు నేను దుర్వినియోగం చేయటం లేదు, అంతవరకు సంతోషం. కానీ సఫలీకృతం కావటం రూపాయికైనా ఉంచుతున్నారు తప్పించి రూపాయలు 10 రూపాయలకే ఎందుకు చేయకూడదు? మనం ఆ వైపు ఆలోచనలు ఉండాలి. మనం రోజు బ్యాంక్ వెళ్ళి మనం అప్పు తెచ్చుకోవడం ఏంటి? ఇన్ని సంవత్సరాలై డ్వాక్రా గ్రూప్ ప్రారంభం అయిన తర్వాత పరపతి నిలబెట్టారు. 1000 రూపాయల దగ్గర నుంచి ఈవేళ 2 లక్షలు మనిషి తీసుకోవడానికి ఒక పరపతిని పెంచుకున్నారు. చాలా సంతోషమే. అది కరెక్ట్ కాదు. తిరిగి బ్యాంకులో డిపాజిట్ చేసేటటువంటి స్థాయికి ఎందుకు మనం రాకూడదు? మీకు ప్రభుత్వం ఇచ్చినటువంటి సహకారం కానీ, బ్యాంకులు ఇచ్చినటువంటి సహకారాన్ని కానీ మీరు వినియోగించుకుని నిజంగా మీరు
మనకున్నటువంటి అక్కడ ఉన్నటువంటి అవసరాలకు అనుగుణమైనటువంటి వ్యాపారాలను ఎంచుకుని పనిచేయగలిగితే మీరే తిరిగి బ్యాంకులకు పెట్టుబడి పెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. మనమే ఎన్నో పారిశ్రామికవేత్తలుగా తయారవడానికి అవకాశం ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం మండలం నర్సీపురం గ్రామానికి చెందిన జనసేన పార్టీ మండల అధ్యక్షురాలు ఆగురు మణి పీఎస్సీఎస్ చైర్మన్ ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగింది. నర్సీపురం గ్రామం నుండి పార్వతీపురం పట్టణంలో గల పీఎస్సీఎస్ సొసైటీ కార్యాలయం వరకు జన సైనికులు వీర మహిళలతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చైర్మన్ డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జనసేన పార్టీ సీనియర్ నాయకులు పాలూరు బాబు, మండల అధ్యక్షురాలు ఆగురు మణి మాట్లాడారు. ఎమ్మెల్యే విజయనకు ఇచ్చిన బాధ్యతను సద్వినియోగం చేసుకుని పీఎస్సీఎస్ బలోపేతం చేయడానికి నా వంతు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, జన సైనికులు, వీర మహిళలు, ఏఎంసీ చైర్మన్, డైరెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. సంఘ నిర్వహణలో బాధ్యతలను సంఘీభావంతో నిర్వహిస్తూ సహకార చట్టం, సంఘాల బైలాల ప్రకారం నడుచుకుంటూ బాధ్యతలు అభ్యున్నతికి కృషి చేస్తూ తద్వారా సహకారోద్యమ బలోపేతానికి నా వంతు సాయశక్తిగా కృషి చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజు పిఎస్సిఎస్ ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అందరికీ కూడా నమస్కారాలండి. ఏదైతే బీజేపీ ద్వారపురెడ్డి శ్రీనివాసరావు గారు జిల్లా అధ్యక్షులు ఆయనకి, అలాగే చీపుపల్లి నియోజకవర్గం పిఓసి శ్రీనివాసరావు గారికి, అలాగే కురుపాం నియోజకవర్గం పిఓసి మల్లేష్ గారికి, అలాగే రాష్ట్ర మా అన్నయ్య, మా తోడ పుట్టుకుపోయినా సొంత అన్నయ్య కన్నా ఎక్కువ రాష్ట్ర ప్రచార కార్యదర్శి బాబు పాలూరు గారికి, అలాగే ఏఎంసీగా చిట్లి గణేష్, కాతవిచ్చు, గుండ్రెడ్డి గౌరీశంకర్, అలాగే లేడీ అయిన బోన్లు గోవిందమ్మ, వీళ్ళందరికీ కూడా నేను చాలా చాలా రుణపడి ఉన్నానండి. అలాగే నా భర్త గాని లేకపోయి ఉంటే నేను ఇప్పుడు ఎక్కడో నేను ఇంట్లో ఉండాల్సిన, సాధారణంగా ఒక మహిళనే, ఆ మహిళగా ఉండాల్సిన నేను ఇప్పుడు చైర్మన్ గా ఈ పార్వతీపురంలో తెలిసాను అంటే నా భర్త లేకుండా నేనైతే ఇంతవరకు రాలేదు. ఆయన ఎక్కడో ఉద్యోగం చేసి నువ్వు వెళ్ళమ్మా, నువ్వు చేయగలవు, నువ్వు సాధించగలవు అని చెప్పి వెన్నంటూ ఉంటూ నన్ను నడిపించి నేను బయటికి కనిపిస్తే ఆ వ్యక్తి కనిపించకుండా ఎంతో కష్టం మీద ఇప్పుడు ఈ స్థాయికి ఉండడానికి కారణం నా భర్తే. ఆయనకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. అలాగే నన్ను కన్నందుకు నా తల్లిదండ్రికి కూడా నేను రుణపడి ఉంటానండి. ఆయన కనకపోతే, నాకు జన్మనివ్వకపోతే ఇప్పుడు నేనైతే ఇక్కడ ఉండలేను. వీళ్ళందరి రుణాన్ని నేను ఎప్పుడూ తీర్చుకోలేను. అలాగే ఏదైతే ఇప్పుడు కష్టానికి పల్లి అని జనసేన పార్టీ, నేను ఫస్ట్ ఒక వీర మహిళగా బాబాని చేత జనసేన పార్టీలోనికి వచ్చి ఒక వీర మహిళగా ఉండి, అలాగే మండల అధ్యక్షురాలుగా అయ్యి దాని తర్వాత చైర్మన్ అయ్యానంటే కష్టమేనండి. దాని వెనకాల ఎంతో మంది కష్టం ఉంది. అది లేకుండా అయితే నేను ఈ పొజిషన్కి రాలేదు. నా కష్టానికి తోడై ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలండి. కష్టపడిన ప్రతి ఒక్కరికి పదవులు వస్తాయి. అది ముందు వెనక కావచ్చు, ఎవరు బాధపడకూడదు. ఇప్పుడు ఆవిడకి వచ్చింది మాకు రాలేదని ఎవరు బాధపడకండి. అందరికీ పదవులు వస్తాయి. ఓపికండి, అది రాజకీయాల్లో చాలా అవసరం అండి. నేను కూడా రాజకీయానికి వచ్చి ఎంతో విసిగిపోయాను, నాకు వద్దు అని. కానీ నేను అలా కష్టపడి ముందుకు వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా మంచి స్థాయికి వెళ్తారండి. అందరూ కూడా బాధపడకూడదు. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా మన మంచికే. మనందరం కష్టపడితే మంచి పొజిషన్కి వెళ్తామండి. అలాగే అందరూ కూడా జన సైనికులందరూ ఎప్పుడు విరక్తి చెందకూడదండి. అందరూ కూడా కష్టపడాలి. నా కార్యక్రమానికి ఇప్పుడు పిలవగానే విచ్చేసిన నా ఊరిలో ఉన్న బంధువులందరికీ, నా కుల బంధువులు, చుట్టాలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. వాళ్ళందరికీ చాలా చాలా నమస్తే. వెల్కమ్ టు వై న్యూస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట మండలం మందపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ మందేశ్వర శనేశ్వర స్వామి దేవస్థానంలో ఆలయ సహాయ కమిషనర్ మరియు కార్యనిర్వహణాధికారి దారపురెడ్డి సురేష్ బాబు ఆధ్వర్యంలో శ్రావణ శుక్రవారం సందర్భంగా ఆలయంలో ఉచిత సామూహిక వరలక్ష్మి వ్రతాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. దేవస్థానం అర్చకులు, వేద పండితుల ఆధ్వర్యంలో సుమారు 400 మంది మహిళలు సాంప్రదాయబద్దంగా వ్రతాలు ఆచరించారు. భక్తి శ్రద్దలతో పాల్గొన్న మహిళలకు దేవస్థానం తరపున పూజ ద్రవ్యములు, అమ్మవారి రూపు, జాకెట్, ముక్క, గాజులు అందించారు. వ్రతములు అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మందపల్లి గ్రామ ఎంపీటీసీ సిద్దంశెట్టి సత్యనారాయణ, మాజీ సర్పంచ్ చింతం కృష్ణ, గ్రామ పెద్ద సాధు చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
ओम धाता पुरस्कार्यं दाचारा प्रवित्तान् प्रतिदस्तरस्रः एवं विद्वान् नान्य మిమ్మల్ని ఆశీర్వదిస్తూ మన ఇల్లు డాక్టర్ సురేష్ బాబు, వెంకటేశ్వరరావు, సత్యయ్య గారు, సిన్హా గారు, రవి, ప్రసాద్
కంకాలు కట్టించుకుంటే ఏదో ఉపవాసం ఆలోచిస్తాం ఇంటిగా ఆ తల్లి చేస్తే కానీ ఆలోచన కాలంతో మాట్లాం అంటే ఆ ఉద్యోగం వాళ్ళ ఫ్యామిలీ తప్పని కూడా మనం చెప్పాలి ఈ కొత్తగా పెట్టేది తెలియదు భోజనం కావాలి ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంలో అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ మహాదిట్ట. పథకం ఏదైనా లబ్దిదారుడి ముంగిట ఉంచుతారు గోవింద సత్యనారాయణ. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పట్టణంలో 12 మందికి 5,86,000 ఆర్థిక సహాయం మంజూరైంది. ఇందుకు సంబంధించిన చెక్కుల్ని ప్రతి లబ్దిదారుడి ఇంటికెళ్లి మాజీ ఎమ్మెల్యే పీల గోవింద సత్యనారాయణ అందించారు. ఈ కార్యక్రమంలో గౌరవ కార్పొరేషన్ చైర్మన్ మల్ల సురేంద్ర, జోగినాయుడు, శ్రీనివాసరావు, మల్ల నరసింగరావు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి పట్టణ పరిధిలో ఎవరైతే ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం చేయించుకుంటారో ఆర్థికంగా చంద్రబాబు ఆర్థిక సాయంతో పాటు ఇచ్చిన సీఎం రిలీఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి చెక్ రూపేణా ప్రైవేటు వైద్యం చేయించుకున్న వాళ్ళ బిల్స్ మా ఆఫీసు పట్టుకొచ్చి ఇచ్చినా లేకపోతే నాకు ఇచ్చినా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల చేతికి ఇచ్చినా మీరు ఎవరి చుట్టూ తిరగవసరం మేమే ముఖ్యమంత్రి ఆఫీస్కి వెళ్ళి ఆ ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్ రూపేణా సొమ్ము కూడా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు రెడ్డిమనాయుడు గారికి 2,34,2,59,000 రూపాయలు ఈరోజు చెక్ రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ అనకాపల్లి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సహాయం నుంచి 2,93,000 రూపాయలు 2,93,00,000 రూపాయలు ఈరోజు చెక్కులన్నీ కూడా ఇప్పటికి ప్రభుత్వం వచ్చిన అనీలో 2 కోట్ల పైచీలకు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ ముఖ్యమంత్రి సహాయ నిధి రికమెండేషన్ అవసరం లేదు, మీరు ఎవరి చుట్టూ తిరగవసరం లేదు, మీరు కప్పు కాఫీ కూడా ఇవ్వవసరం లేదు, మీరు ఎవరికి రూపాయలు లంచం అవసరం లేదు. నేరుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి కానీ లేకపోతే నేరుగా మా ఆఫీస్కి కానీ ఆ బిల్స్ ఒరిజినల్ బిల్స్ తెల్ల రేషన్ కార్డు అయి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ ఆధార్ కార్డు అయి ఉండాలి, అనకాపల్లి ఆధార్ కార్డు అయి ఉండాలి. తీసుకొచ్చి నేరుగా మా ఆఫీస్కి ఇచ్చినా లేకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఇచ్చినా వార్డు బూత్ కేడర్ కానీ ఇన్ఛార్జ్ కానీ క్లస్టర్ ఇన్ఛార్జ్ కానీ యూనిట్ ఇన్ఛార్జ్కి ఇచ్చినా నేరుగా ముఖ్యమంత్రి ఆఫీస్ కార్యాలయంకి వెళ్ళి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ తీసుకొచ్చే బాధ్యత రాదు. మీరందరూ కూడా విజ్ఞప్తి చేస్తారు. ప్రతి ఒక్కరు కూడా చెప్పండి విషయం. ఎవరైనా అనారోగ్యంలోనైతే ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడే పని లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు స్వాధీనంతో ఇది ఏ ఎలక్షన్లో హామీ ఇవ్వలేదు. ఇది గత ప్రభుత్వం రూపాయి కూడా తెలదు. గత ప్రభుత్వంలో గత ముఖ్యమంత్రి రూపాయి కూడా తెలదు. అదే 14 నుంచి 19 నేను ముఖ్యమంత్రి రావాలన్నాడు చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నేను శాసనసభ్యుడిగా 29 కోట్ల రూపాయలు తీసుకొచ్చారు ముఖ్యమంత్రి సహాయ నిధి ఇచ్చి ఆర్థిక సహాయం. ఇప్పుడు కూడా 2,94,00,000 రూపాయలు తీసేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా మీరు ఎవరికి చుట్టూ తిరగవలసిన మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి ఆ ఒరిజినల్ బిల్స్ ఇస్తే ముఖ్యమంత్రి సహాయం ఇచ్చే చెక్ రూపైనా మీకు కూడా ఆర్థికంగా ఆదుకోవడానికి చంద్రబాబు ఇచ్చిన హామీ లేదు, కానీ చేసే బాధ్యత తీసుకుంటున్నారు. కాబట్టి మీ అందరికి కూడా మీరు నేను మనందరూ చంద్రబాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలని ఆశాభావం వ్యక్తపరుస్తారు.
తెలుగు సాహిత్య రంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి కన్యాశుల్కం సృష్టికర్త మహాకవి గురజాడ అప్పారావు ప్రతిష్టను గురజాడ రచించిన రచనల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక శ్రద్ధతో కాపాడేలా చర్యలు తీసుకోవాలని విజయనగరం జిల్లా పౌర వేదిక అధ్యక్షుడు బిషెట్టి బాబ్జీ కోరారు. గురజాడ జిల్లా గ్రంథాలయం వద్ద ముందుగా స్వాతంత్ర సమరయోధుడు ఆంధ్ర రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ప్రకాశం పంతులు 153వ జయంతి కార్యక్రమం నిర్వహించి పోస్టు కార్డుల ఉద్యమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పౌర వేదిక కార్యనిర్వాహక అధ్యక్షుడు పిడకల ప్రభాకర్ రావు, ప్రధాన కార్యదర్శి జలంత్రి రామచంద్ర, రాజు, తుమ్మగంటి రామ్మోహన్ రావు, జక్కు రామకృష్ణ, గురుజాడ ఇంద్ర, సుభద్రాదేవి, జయపాల్, దివాకర్, విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు విజయనగరం జిల్లా పౌరవేదిక ఆధ్వర్యంలో పోస్ట్ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించాం. ఇది ఎందుకంటే దేశమంటే మట్టి కాదో దేశమంటే మనుషులు అని చెప్పిన మహాకవి గురజాడ అప్పారావు గారి ఇంటిని ఆధునీకరించమని, గురజాడ సాహిత్యాన్ని డిజిటలైజేషన్ చేయమని చెప్పి కోరుతూ ఈరోజు కార్యక్రమం ప్రారంభించాం. ముఖ్యంగా ఈరోజు ప్రకాశం పంతులు గారి 153వ జయంతి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాం. అయ్యా, గురజాడ మాట అంటే వేదవాక్కు, గురజాడ అంటే అందరికీ గౌరవం, గురజాడ సాహిత్యం తిరుగులేని సాహిత్యం, గొప్ప వెలుగునిచ్చినటువంటి సాహిత్యం. అటువంటి వ్యక్తికి అపరాధం జరుగుతూ ఉంది. ఆ ఇంటిని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఆగస్టు 11వ తారీఖున ఒక తాగుబోతు ఆ ఇంట్లోకి చొరబడి హల్చల్ చేస్తే మాకందరికీ చాలా ఆవేదన కలిగింది. దేశవ్యాప్తంగా గురజాడ అభిమానులు చాలామంది ఉన్నారు. వాళ్ళంతా ఆవేదన చెందుతున్నారు. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే, మరి ముఖ్యమంత్రి కానీ ఉప ముఖ్యమంత్రి కానీ ఈ అంశాన్ని పట్టించుకోకపోతే గురజాడ అభిమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందో తెలియని పరిస్థితి. ఎందుకు గురజాడ ఇంటిని పట్టించుకోరు? గురజాడ తెలుగువాడు కాదా? మా షేక్స్పియర్ కన్నా గొప్ప రచయిత. అటువంటి గొప్ప రచయితకు అవమానం జరుగుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు? రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గురజాడ ఇంటిని ఆధునీకరించదని విజయనగరం జిల్లా పౌరవేదిక నుంచి మేము కోరుతున్నాం. పెద్దలంతా గురజాడ సాహిత్యాభిమానులంతా ఇక్కడికి వచ్చారు. పోస్ట్ కార్డు ఉద్యమం ద్వారా మరి ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి ఈ సమాచారం అందించడం కోసం ఈరోజు ఒక ఏర్పాటు చేశాం. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పి విజయనగరం జిల్లా పౌరవేదిక అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నాను. అనకపల్లి నాతవరం మండలం వేదురుపల్లి గ్రామంలో స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం జరిగింది. ఈ స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో పరిసరాల్ని పరిశుద్ధత ఉంచేలా పిల్లలకు, పిల్లల తల్లిదండ్రులకు, డ్వాక్రా గ్రూప్ మహిళలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పారుపల్లి చిన్నబాబు, పంచాయతీ కార్యదర్శి సోమరాజు, స్కూల్ హెచ్ఎం రాజు, మహిళా మండలి సీఏ రమణమ్మ పాల్గొన్నారు. ప్రతి నెల 3వ శనివారం జరుగు స్వతంత్ర స్వర్ణాంధ్ర శ్వాస పౌర్ణమికి ఇచ్చినటువంటి ప్రజలందరికీ కూడా పేరు నమస్కారములు. ఈ యొక్క ప్రభుత్వం వారు ప్రవేశపెట్టినటువంటి స్వతంత్ర స్వర్ణ కార్యక్రమంలో భాగంగా ఇంటి పరిసరాల్లోని కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలనే కాన్సెప్ట్ తోటి ముఖ్యమంత్రి వర్యులు అందరూ కలిసి కూడా ఈ యొక్క ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. అందుకావున ప్రజలందరూ కూడా ముందు ఈ యొక్క పరిసరాలను శుభ్రించుకుంటే మన గ్రామం అంతా శుభ్రం ఉంటుందని కోరుకుంటున్నాను. అదేవిధంగా మరి ముఖ్యంగా ఈ యొక్క ఆగస్టు 3వ శనివారం యొక్క ముఖ్య థీమ్ ఎజెండా ఏంటంటే మాన్సూన్. అంటే ఎకనామిక్ సీజన్లో భాగంగా లార్వాన్ని పెరిగిపోయి వాటిని మనం శుభ్రం చేసుకోవడం వల్ల లార్వా కూడా మరి ఉత్పత్తి ఉండే కారణం మీద ఈ నెల యొక్క అన్నటువంటి మాన్సూన్ అనే థీమ్ ఏర్పాటు చేసి ఈ యొక్క విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పెద్దాపురంలో మ్యాజిక్ డ్రైవ్ ను ప్రారంభించిన చంద్రబాబు, స్వచ్ఛంద్ర ర్యాలీలో పాల్గొన్న ముఖ్యమంత్రి. జగ్గపేటలో డ్వాక్రా రుణాలు పంపిణీ చేసిన జ్యోతుల, ఆర్థిక పురోభివృద్ధి సాధించాలని నెహ్రూ పిలుపు. మండపల్లిలో వరలక్ష్మి వ్రతాలు, శనీశ్వర ఆలయంలో విశేష పూజలు.
ఎలమంచిలో జాబ్ మేళా నిరుద్యోగుల కళల సాకారం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వై న్యూస్.